అందరికీ నమస్కారం. లింగ స్వరూపుడవు, సర్వోత్కృష్ణుడవు, సర్వశక్తిమంతుడవు, మోహరహితుడవు, జ్ఞానాగ్ని స్వరూపుడవు, అరుణాచలేశ్వర నమో నమః. ఇక స్తుతి తాత్విక అంతరార్థం. లింగ స్వరూపుడు. శివుని లింగ రూపం కేవలం ఒక ఆకారం కాదు, అది అనంతమైన తత్వానికి సంకేతం. రూప అరూప స్థితి, సగుణ రూపం, విగ్రహ రూపం, నిర్గుణ రూపం, కంటికి కనిపించని శక్తి, నిరాకార తత్వం. దీనికి ఆది అంతం లేవు. ఇది శివుని అనంత తత్వానికి సంకేతం. పరమాత్మ ఆద్యంతరహిత తత్వానికి లింగం సంకేతం. సృష్టి స్థితి లయ సంకేతం. లింగం యొక్క నిర్మాణం గమనిస్తే అది 3 భాగాల తత్వాన్ని కలిగి ఉంటుంది. పీఠం బ్రహ్మ భాగం, సృష్టికి మూలం. మధ్య భాగం విష్ణు భాగం, స్థితి లేదా రక్షణకు సంకేతం. లింగం శివభాగం, లయం మరియు జ్ఞానోదయానికి సంకేతం. మొత్తం బ్రహ్మాండం ఈ లింగ స్వరూపంలోనే ఇమిడి ఉంది. లయకారక శక్తి. సృష్టి అంతా ఏ మూలం నుండి వచ్చిందో తిరిగి ఏ మూలంలో కలిసిపోతుందో ఆ కేంద్ర బిందువే శివలింగం. ఇది మన అహంకారం నశించి పరమాత్మలో కలిసే ప్రక్రియను సూచిస్తుంది. చిదగ్ని కుండం. అరుణాచల తత్వంలో శివుడు అగ్నిలింగం. శివతత్వం ప్రకారం లింగం అంటే వెలుగు, మనలోని అజ్ఞానాన్ని దహింపవేసే జ్ఞానాగ్ని అని. శివ శక్తి సమన్వయం. లింగం మరియు పీఠం కలిసి ఉంటాయి. శివుడు ఆత్మ అయితే శక్తి శరీరం లేదా ప్రకృతి. ఈ రెండు విడదీయలేనివి. సృష్టి అంతా ఈ రెండింటి కలయికే అని లింగ స్వరూపం మనకు బోధిస్తుంది. సర్వోత్కృష్ణుడవు, కాలాతీత స్థితి. ప్రతి వస్తువు కాలానికి లోబడి నశిస్తుంది, కానీ సర్వోత్కృష్ణుడవైన శివుడు కాలాన్ని శాసించే మహాకాలుడు. మర్మం, కాలం గడిచినా యుగాలు మారినా దేనివల్ల మార్పు చెందని ఏకైక తత్వం ఆయనే. అందుకే ఆయన్ను సత్యం, శివం, సుందరం అంటారు. హృదయ అంతర్యామి. ఉపనిషత్తులు ఆనో రణియాన్, మహతో మహియాన్ అని చెప్తున్నాయి. అంటే అణువు కంటే చిన్నవాడు, బ్రహ్మాండం కంటే పెద్దవాడు అని. ఇంత గొప్పవాడైనప్పటికీ ఆయన హృదయంలో ఒక చిన్న వెలుగులా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. ఆ పరమోన్నత చైతన్యమే సర్వోత్కృష్ణ స్థితి. సర్వశక్తిమంతుడవు. సృష్టి స్థితిలయ కారకమైన సమస్త శక్తులు నీవే. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసే పరమేశ్వర శక్తి నీవు. వ్యక్తిగత శక్తులన్నీ ఆ మహాశక్తి నుండి వచ్చిన కిరణాలే. సమస్త విశ్వాన్ని నడిపించే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమ్మేళనం నీవే ఈశ్వర. శివతత్వంలో శివుడు పంచకృత్య పరాయణుడు. సృష్టి స్థితి సంహార తిరోధాన మరియు అనుగ్రహ. వివరణ వచ్చేసి ఈ 5 శక్తులు ఆయన ఆధీనంలోనే ఉంటాయి. ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు. మనం ప్రకృతి శక్తులకు లొంగిపోతాం, కానీ ఆయన వీటన్నింటినీ శాసిస్తాడు. ఈ విశ్వంలోని ఏ అణువు కదలాలన్నా ఆయన అనుజ్ఞ ఉండాల్సిందే. అనుగ్రహ శక్తి. యోగాగ్నిలో అత్యంత గొప్ప శక్తి అనుగ్రహం. కోట్లాది జన్మల కర్మలను ఒక్క క్షణంలో దహింపవేసే శక్తి ఒక్క పరమేశ్వరునికే ఉంది. అందుకే ఆయనను సర్వశక్తిమంతుడు అని కొలుస్తాం. అరుణాచలం వద్ద ఈ శక్తి జ్ఞానాగ్ని రూపంలో ఉంటుంది. అక్కడ అడుగు పెట్టినంత మాత్రాన మనస్సు నిశ్చలమవ్వటం ఆయన సర్వశక్తిమంతత్వానికి నిదర్శనమని చెప్పాలి. హృదయ స్పందన. ఉపనిషత్తులు ప్రాణాన్ని మహాశక్తిగా వర్ణిస్తాయి. మర్మం ఏంటంటే కళ్ళు చూడాలన్నా, కాళ్ళు నడవాలన్నా, మనస్సు ఆలోచించాలన్నా వెనక ఉండి నడిపించే ఆ పవర్ ఆయనే. ఆయన లేనిదే ఈ దేహం శవం, ఆయన ఉంటేనే శివం. మనలోని ప్రతి కణంలో దాగి ఉన్న ఆ అంతర్గత శక్తియే ఈశ్వరుడు, సర్వశక్తిమంతుడు. మోహరహితుడవు. మోహం అంటే అజ్ఞానం. ఈశ్వరుడు నిర్గుణతత్వం కాబట్టి ఎటువంటి రాగద్వేషాలు బంధాలు లేవు. ఉపనిషత్తుల ప్రకారం మోహం అంటే అవిద్య. అశాశ్వతమైన దేహాన్ని ప్రపంచాన్ని శాశ్వతమని నమ్మటమే మోహం. శివుడు వైరాగ్యమూర్తి, ఆయనకు ఏది అంటదు. మర్మం ఏంటంటే మాయ ఈశ్వర శక్తి అయిన ఆ మాయకు లోబడిన సాక్షిభూతుడు ఆయన. మాయను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. సృష్టిలోని మోహం ఆయనను తాకదు. భక్తునిలో కూడా ఈ మోహాన్ని తొలగించేవాడు ఆయనే. అరుణాచలం అచలమైన కొండగా ఉండటం ఈ నిశ్చల మోహరహిత స్థితికి ప్రతీక అని చెప్పాలి. పురాణాల ప్రకారం శివుడు మన్మధుణ్ణి తన 3వ కంటితో దహించాడు. దీనిలో లోతైన మర్మం కూడా ఉంది. 3వ కన్ను అంటే జ్ఞాననేత్రం.
జ్ఞానం ఉదయించిన చోట మోహం ఉండదు. మన హృదయంలో జ్ఞానాగ్ని రగిలితే తప్ప మోహం నశించదు. ఆ జ్ఞానాగ్ని స్వరూపుడే మోహరహితుడు. జ్ఞానాగ్ని స్వరూపుడవు. అరుణాచలం అంటేనే అగ్నిలింగం. అగ్ని ఎలాగైతే వస్తువులను దహించి భస్మం చేస్తుందో, అరుణాచలేశ్వరుడు జ్ఞానంతో భక్తునిలోని అవివేకాన్ని, కర్మ ఫలాలను దహించి వేసే చిదగ్ని. జ్ఞానాగ్నిలో అహంకారం దగ్ధమైతే ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. అందుకే అరుణాచలం జ్ఞాన క్షేత్రమైంది. ఇక ఇందులోని సారాంశాన్ని మనం చూసినట్లయితే, లింగ రూపంలో అపరిమితమైన శక్తివి, అద్వితీయుడవు, మోహాన్ని పోగొట్టే జ్ఞాన స్వరూపుడవు అరుణాచలేశ్వర, నిన్ను శరణు వేడుకుంటున్నాను అని భావం. ఓం నమ శివాయ.